అలా మాట్లాడతారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అట్లా విమర్శించి మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రాజకీయాల్లో సంస్కారం లేకుండా పోయింది. అడవిలో జంతువులకైనా క్రమశిక్షణ సంస్కారం ఉంటుందేమో తప్ప ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి సంస్కారం చచ్చిపోయింది. వాస్తవంగా నాలుగోసారి ముఖ్యమంత్రి, 80 సంవత్సరాల వయస్సు. అలాంటి వ్యక్తిని పట్టుకుని లకారాలతో మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిగా తయారైంది. ఇది ఎందుకు నిష్కారణంగా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడవలసి వచ్చింది అని మనము కానీ ఆలోచిస్తే నిజంగా కల్తీ నెయ్యి గురించి వచ్చినటువంటి ఈ టాపిక్ అగ్నిగుండంలా మారిపోయింది. కల్తీ నెయ్యి అసలు కల్తీ జరగలేదు, పందికొవ్వు కలవలేదు అందులో అన్నారు. సరే, ఓకే. మరి సిట్ ఇచ్చిన రిపోర్టులో అసలు నెయ్యే కాదు, కెమికల్తో తయారు చేసినటువంటి ఒక దవ పదార్థం. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాలా. 20 కోట్ల లడ్లు ఏమో వెళ్ళిపోయినట్టున్నాయి. ఎన్ని కోట్ల మంది తిన్నారో తెలియదు. వారి ఆరోగ్యాలు ఏమైపోయాయో కూడా తెలియదు. దాని మీద డిబేట్ లేదు. ఇదేనా మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి ఏదైనా తప్పిదమా, లేకపోతే హిందుత్వాన్ని నాశనం చేయాలి, వారి ఆరోగ్యాలని సర్వనాశనం చేయాలనేటువంటి ముస్కరులు ఏమన్నా చేస్తున్న ప్రయత్నమో తెలియదు. కానీ ఇలాగా తర్కించుకుంటున్న సమయంలో వీళ్ళు లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం మరుగును పడిపోవడానికి చేస్తున్నటువంటి ఇదేదో కార్యక్రమంలా ఉంది. వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సింది నెయ్యి కాని దాంతో తయారు చేసి ఈ భక్తులతో తినిపించి ఇప్పుడు మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో నాకైతే తెలియదు. కానీ ఆరోగ్యాలు మాత్రం పూర్తిగా దెబ్బతినేసి ఉంటాయి. దాని మీద చర్చ జరగాలి తప్ప ఈ చర్చ జరగకుండా చేయడం కోసం రాజకీయ కుయత్తులో భాగంగానే అంబటి రాంబాబు గారు అంత పెద్ద పెద్ద మాటలు తిట్టాడు, గందరగోళం సృష్టించాడు, గొడవలకు కారణమయ్యాడు. ఆయన కుంపటి ఆయనే పెట్టుకుని తగలబడిపోయాడు. ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీడలో ప్రజలు బలైపోతున్నారు తప్ప వాళ్ళు మాత్రం బాగానే ఉంటున్నారు. ఏమో ఇవాళ కారు పగలు కొడితే రేపు ఇంకో 4 కార్లు కొనుక్కుంటాడు. ఏమంటే అంత ఆర్థికంగా లాభపడి ఉన్నారు వాళ్ళు. ప్రజలే కదా అన్యాయం అయిపోయేది. ఇలాగా ఎలాంటి కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు రాకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఇందులో ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటి లేదు. కాబట్టి ఇవాళ సమాజంలో మనం ఉంటున్నాము, సమాజంలో మనం తింటున్నాము, సమాజంలో మనం బతుకుతున్నాము అంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా, సంస్కారంగా మాట్లాడాలా. గందరగోళం సృష్టించేటటువంటి మాటలు మాట్లాడకూడదు. కానీ ఎందుకు మాట్లాడారో, దేన్ని మరుగున పరచడానికి మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగా కల్తీ నెయ్యి వ్యవహారం కాస్త ఈవేళ గొడవలకు దారితీసి నిష్కారణంగా జైలుకి పోయే